నా హెయిర్ గ్రోత్ జర్నీకి మస్తు యూస్ఫుల్ అయిందన్నమాట ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూనే ఆయిల్ ప్రిపరేషన్ ఎట్లా అనేది కూడా క్లియర్గా చెప్పేస్తా, చేసేసుకోండి. దీనికోసం అయితే ప్యూర్ కొబ్బరి నూనె ఉండి ఆముదం కావాలి. ప్యూర్ కొబ్బరి నూనె అవైలబుల్ లేకపోతే ఉన్న ఆయిల్స్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 మూతలు కొబ్బరి నూనె తీసుకుంటే 1 మూత ఆముదం అనేది తీసుకోవాలి. ఆముదం అనేది జిడ్డుగా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. వాటిని ఎప్పుడైతే మనం అప్లై చేసుకోవాలనుకుంటామో హెడ్కి అప్పుడు కొంచెం హీట్ చేసి అప్లై చేసుకుంటే మంచి గ్రోత్ అనేది చూడొచ్చు. కావాలంటే ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నా హెయిర్ గ్రోత్ జర్నీకి అయితే బాగా యూస్ఫుల్ అయిందన్నమాట ఈ ఆయిల్. చాలానే న్యాచురల్గా ఆయిల్స్ అనేటివి నేను తయారు చేసుకొని యూజ్ చేసిన, కెమికల్స్ అనేది ఎక్కువ వాడను. చాలా వరకు హెయిర్కి సంబంధించి స్కిన్కి సంబంధించి కెమికల్ బేస్డ్ నేను ఎక్కువ వాడను. అందులో ఆయిల్స్లలో ఇది ఒకటి అన్నమాట, నాకు బాగా హెల్ప్ చేసింది. ఆయిల్ని మొత్తం హెడ్కి స్కాల్ఫ్కి అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మంచిగా మసాజ్ ఇచ్చుకొని కొప్పు చుట్టేసుకొని 1 or 2 hours తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోయిద్ది. లేదు నేను ఒక 1 day మొత్తం ఉంచుకోవాలి అనుకుంటే నైట్ టైంలో ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. మంచిగా జడ వేసుకొని మలుచుకొని రబ్బర్ వేసిన తర్వాతే పడుకోవాలి. దువ్వడం మాత్రం అస్సలు చేయొద్దు, హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేసుకోండి, బాగా గ్రోత్ ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. డూ ఫాలో.